Hey Cine lovers, welcome to the episode 2 of the Cinefix Sundays. ఈ వీక్ మంచి మంచి ఎక్సైటింగ్ న్యూస్ ఉన్నాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఈ వీక్ మూవీస్ గురించి చూస్తే ఓన్లీ బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 మూవీ అయితే రిలీజ్ అయింది. బట్ అంతా ఇంపాక్ట్ అయితే లేదు. ఎక్కువ లాగ్ ఉండడం వల్ల ఒక 4-5 సీక్వెన్సెస్ చాలా హై ఇస్తాయి అంతే. కానీ క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేశారు. ఈ వీక్ టీజర్ అండ్ ట్రైలర్స్ చూస్తే ముందుగా మన డార్లింగ్ ప్రభాస్ గారి ది రాజాసాబ్ ట్రైలర్ వచ్చేసింది. అసలు ఒక్కొక్క షాట్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత కన్ఫర్మ్ గా ఓమ్రాట్ ని తిట్టుకుంటారు. ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ మాత్రం సూపర్ బంతే. మరి ట్రైలర్ 2 అండ్ ట్రైలర్ 3 కూడా ఉంటాయేమో. ఈ వీక్ సాంగ్స్ గురించి చూస్తే ఓజీ మూవీ నుంచి కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం ఫుల్ వైబ్ తో సెట్ చేశారు. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా మన శంకర్ వరప్రసాద్ మూవీ నుంచి మీసాల పిల్ల సాంగ్ ప్రోమో వచ్చేసింది. మీమ్స్ గారు మళ్ళీ గోదావరి గట్టు లాంటి మంచి ఫీల్ గుడ్ సాంగ్ దించితే చాలు. దీనిలో మన బాస్ గారి గ్రేస్ మాత్రం హైలైట్ ఉంది. ఇంకా మన అందరికి ఇష్టమైన సెక్షన్ యూజ్ఫుల్ బట్ నాట్. మొన్న ఐబొమ్మ అండ్ మూవీ రోల్స్ లో మూవీస్ ని అప్లోడ్ చేసే గ్యాంగ్ దొరికింది. హైదరాబాద్ పోలీస్ 2 months ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ గ్యాంగ్ ని పట్టుకున్నారు. మన టిఎఫ్ఐ నుంచి మెగాస్టార్ గారు అండ్ నాని, దిల్ రాజ్ ఇంకా కొంతమంది వెళ్లి కేసు రిజిస్టర్ చేశారు. టిఎఫ్ఐ కి ఆల్మోస్ట్ 4,000 crore వరకు లాస్ వచ్చిందంట పైరసీ వల్ల. సెప్టెంబర్ 27th టీవీకే పార్టీ స్టాంపేడ్ లో ఆల్మోస్ట్ 40 members వరకు చనిపోయారు అండ్ 60 members వరకు ఇంజురీ అయ్యారంట. సుధీర్ కొత్త పాన్ వరల్డ్ మూవీ హైలెసో మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. సుధీర్ ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టున్నాడు. పోస్టర్ మాత్రం అరాచకం అంతే. హే నీకెందుకురా. ఓజీ మూవీ కలెక్షన్స్ డే 4 కి చాలా డ్రాప్ అయ్యాయి. మన అందరం పూరి జగన్నాథ్ గారు ఇంకా విజయ్ సేతుపతి గారి మూవీ నేమ్ బెగ్గర్ అనుకున్నాము. కానీ ఆ మూవీ నేమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అదే స్లమ్ డాగ్ అంట. చూద్దాం మరి పూరి గారు ఈ మూవీతో అయినా హిట్ కొడతారేమో. AA 22 మూవీకి ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ అయిన హొకుటా కొనీషా గారిని అపాయింట్ చేశారు. ఇంకా చూసుకోండి, అసలే అల్లు అర్జున్ గారు క్రేజీ స్టెప్స్ వేస్తూ ఇప్పటి వరకు చాలా సార్లు ఆయన వేసిన స్టెప్స్ ని ట్రెండ్ చేశారు. ఇంకా ఇంటర్నేషనల్ కొరియోగ్రాఫర్ తో డాన్స్ అంటే మామూలుగా ఉండదు. దసరా సందర్భంగా శ్రీ విష్ణు గారి కొత్త మూవీ కామ్రేడ్ కళ్యాణ్ మూవీని అనౌన్స్ చేశారు. మరి మళ్ళీ సింగిల్ మూవీ లాంటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీని ఇస్తారేమో. 2015 లో ఓంకార్ గారు డైరెక్ట్ చేసిన రాజుగారి గది మూవీ నుంచి ఇప్పటి వరకు 3 parts వచ్చాయి. మళ్ళీ ఈ దసరా సందర్భంగా రాజుగారి గది పార్ట్ 4 మూవీని కూడా అనౌన్స్ చేశారు. లిటిల్ హార్ట్స్ మూవీ ఈటీవీ విన్ లో October 1st ఎక్స్టెండెడ్ వర్షన్ రిలీజ్ చేశారు. దాన్ని లాస్ట్ లో లిటిల్ హార్ట్స్ 2 కూడా ఉంటుందని చెప్పారు. బట్ ఈ మూవీకి పార్ట్ 2 అవసరం లేదు. కానీ సాయి మార్తాండ్ మళ్ళీ ఇలాంటి కామెడీ అండ్ లవ్ ట్రాక్ మూవీని ఇస్తే ఇది ఏకంగా 100 crore కూడా కొట్టేయొచ్చు. మళ్ళీ దసరా సందర్భంగా నాని అండ్ సుజిత్ బ్లడీ రోమియో మూవీ పూజా శర్మని కంప్లీట్ చేసుకున్నారు. మళ్ళీ రన్ రాజా రన్ లాంటి మూవీ వస్తుంది. బట్ ఇది కామెడీ కాదు, డార్క్ కామెడీ మూవీ. రీసెంట్ గానే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన ఎంగేజ్మెంట్ అయినట్టు తెలుస్తుంది. మ్యారేజ్ కూడా నెక్స్ట్ ఇయర్ లో ప్లాన్ చేశారంట. మరి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. బట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. కాంతారా చాప్టర్ 1 టాక్ బాగోలేకపోయినా 2 days మూవీ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. ఈ వీక్ అయితే ఇవే అప్డేట్స్ అండి. మళ్ళీ వచ్చే వారం ఇంకొన్ని మంచి అప్డేట్స్ తో కలుద్దాం. అంతవరకు మన రీసెంట్ వీడియోస్ చెక్ చేయండి. సబ్స్క్రైబ్ టు సినీఫిక్స్. భీమ్స్ గారు మళ్ళీ గోదావరి గట్టు లాంటి మంచి ఫీల్ గుడ్ సాంగ్ దించినట్టే చాలు. దీనిలో మన బాస్ గారి గ్రేస్ మాత్రం ఈ గ్యాంగ్ ని పట్టుకున్న టిఎఫ్ఐ కి ఆల్మోస్ట్ 4,000 వరకు టీవీకే పార్టీస్ స్టాంపుడ్ లో కొత్త పాన్ వరల్డ్ మూవీ హైలెసో మూవీ దసరా సంబరంగా మళ్ళీ దసరా పూజ సెరమనీ కంప్లీట్ చేసుకున్నారు.